రాబోయే ప్రభుత్వం మనది. ఏడాదిలో సూపర్ 6 హామీలను అమలు చేయలేని అసమర్థుడు చంద్రబాబు అని, అన్యాయం జరుగుతున్న ప్రజల తరపున ప్రతి ఒక్క కార్యకర్త నిలబడాలని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళంలో రాబోయే రోజులు మనవి, రాబోయే ప్రభుత్వం మనది అని, మన నాయకుడు రానున్న ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ఏ ఒక్క కార్యకర్త అధైర్యపడవద్దని మాజీ స్పీకర్ పిఎసి కమిటీ మెంబర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఏం సాధించారని, సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహిస్తున్నారని విమర్శించారు. హామీల అమలుపై ఎవరు ప్రశ్నించడానికి వీలు లేకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగానికి కూటమి ప్రభుత్వం తెరలేపిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, వైఎస్ఆర్సీపీ కళింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్, రాష్ట్ర కళింగ సామాజిక వర్గ అధ్యక్షులు దుంపల రామారావు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కిల్లి వెంకట సత్యనారాయణ, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్, జిల్లా అధికార ప్రతినిధి కోట గోవిందరావు, మామిడి శ్రీకాంత్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళకి ఈరోజు బెయిల్ ఇవ్వడానికి కోర్టుల్లో తిప్పుతున్నారు. వంశీ నిన్నగాక మొన్న బెయిల్ ఇచ్చారు. అలాగే మనకి చాలా మందిని వాళ్ళు జైల్లో పెట్టి నానా ఇబ్బందులుగా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం చాలా సిస్టమేటిక్ అప్రోచ్ తో మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. దీన్ని మనం చాలా క్లియర్ గా, చాలా స్పష్టంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు మనము పోరాడాల్సినటువంటిది చాలా ఉంది. నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నటువంటిది, మీరందరూ కూడా ఎంతో పట్టుదలతో, క్రమశిక్షణతో మనందరం ముందుకు వెళ్ళి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని, ఈ కార్యక్రమాన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, అది ఆ ప్లాన్ తీసుకున్న తర్వాతే మనం నిలుపుదల చేద్దాం. అయితే ప్రస్తుతానికి మనకి 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేస్తాం. 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేస్తే అందులో 5 కాలేజీలకి మనం ఈ సీట్లు కానీ ఇవన్నీ కూడా పెట్టుకున్నాం. ఇక మిగిలినటువంటి కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన చెప్తారు దానికోసం ఎంత రాద్ధాంతం చేస్తారు. అదే మనం దీనికి ఈ 17 కాలేజీల్లో 5 కాలేజీలో మనం చేసి ఈనాడు సీట్లు కూడా మనం 500 సీట్లు వరకు పెంచుకున్నాం. అంటే మీకు ఎందుకు చెప్తున్నారంటే, ఇక్కడ మన పలాసలోనే మనం ఒక హాస్పిటల్ కట్టుకున్నాం. అట్లాగే మనం చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నాం. దాని గురించి మనం చెప్పుకుంటే ఈ పూట కూడా అంతటి గొప్ప కార్యక్రమాలు మనం చేశాం. తర్వాత రెండవది, అన్నింటికంటే ముఖ్యంగా మనం 170 అంటే 170 లక్షలు కోట్లు ఇలా ఒప్పించారు. దీని గురించి అడిగితే ఆయన అంటున్నారు, బడ్జెట్ లోపల మేము 1,20,000 కోట్లు తెచ్చాం, బయట 50,000 కోట్లు తెచ్చామంటున్నారు. దీనికి అంతటికీ ప్రత్యక్షమైనటువంటి కారణం మనం గ్రహించాలి. వీళ్ళేమిటి, ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారనైతే ఆయన అంటారు, సంపద సృష్టించడం. ఇది సంపద సృష్టించడం అంటే అప్పుడు పట్టుకుని రావాలన్న సంగతి మనకు తెలియదు. అందుకే మనం ఈ సందర్భంగా వీటన్నింటినీ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చాలా స్పష్టంగా మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మనం, నేను అంటున్నాను, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా
మనం అబ్జర్వ్ చేసి దాని మీద స్పష్టమైనటువంటి యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ అనేటువంటిది మనం చేయాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ మనం చేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.